శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము. దీనినే ధ్యాన యోగము అని కూడా అంటారు. ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, హృదయము, చిత్తము అని కూడా అర్థాలున్నాయి. వీటిని అన్నింటినీ సంయమించడం అంటే సరి అయిన స్థితిలో ఉంచడం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 5వ అధ్యాయం ప్రారంభంలో కర్మ సన్యాసం మంచిదా లేక కర్మయోగం గొప్పదా అని అడిగిన ప్రశ్నకు రెండూ అవసరమే, కానీ కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది అని చెప్పబడింది. ఇప్పుడు చెప్పబోయే ఆత్మ సంయమ యోగం ముందు చెప్పబడిన 2 యోగాలకు సహాయంగా ఉంటుంది అని చెప్పాడు పరమాత్మ. ధ్యానం అంటే ఏంటో మనకు ఎంతో కొంత తెలుసు. ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారంగా ధ్యానం అంటే ఏంటో తెలియజేశాడు వ్యాసుడు. ధ్యానం అనేది మోక్షం పొందడానికి మార్గం కాదు. మోక్షం అనేది ఎవ్వరో ఇచ్చేది కాదు, దేనివల్ల వచ్చేది కాదు. మోక్షం మన సహజ లక్షణం. మనం రకరకాల కర్మలు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ బంధనాలు కలిగించుకుంటూ ఆ మోక్షద్వారాన్ని మనకు మనమే మూసివేసుకున్నాం. ధ్యానం కూడా ఒక కర్మ కాబట్టి దాని వలన కూడా ఏదో ఒక ఫలితం వస్తుంది. అది కూడా బంధనం కలిగిస్తుంది. కర్మ చేయడం వలన వచ్చే ఫలితం శాశ్వతం కాదు, పైగా బంధనం కలిగిస్తుంది. అశాశ్వతము, బంధన హేతువు అయిన ధ్యానం శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వలేదు. కాబట్టి ధ్యానం మోక్షానికి మార్గం కాదు. మోక్షం అనేది తెలుసుకోవలసిందే కానీ పొందేది కాదు. ఎందుకంటే మోక్షం అనేది సహజంగా మనలోనే ఉన్న స్వభావం. కాకపోతే మనలోనే మోక్షం ఉన్న సంగతి మనకు తెలియదు. అందుకని దానికోసం ప్రాకులాడుతూ ఉంటాం. మన సహజ స్వభావం మోక్షం అని జ్ఞానంతోనే తెలుసుకోవాలి. పోనీ ధ్యానం వలన జ్ఞానం కలుగుతుందా అంటే అది సాధ్యం కాదు. జ్ఞానం పొందడానికి వేద ప్రమాణము, శాస్త్ర ప్రమాణం కావాలి. వేదములను, శాస్త్రములను చదివి అర్థం చేసుకోవడం ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ ధ్యానం వలన కాదు. మరి ధ్యానం వలన ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. అదేమిటంటే ధ్యానం మన మనసును ఆధ్యాత్మిక చింతన కొరకు సిద్ధం చేస్తుంది, సమాయత్తం చేస్తుంది. ఎలాగైతే రైతు పంటలు పండించడానికి ముందుగా నేలను దున్ని సిద్ధం చేస్తాడో అలాగా కేవలం నేలను దున్నడంతోనే పంటలు పండవు. విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, నీరు పెట్టాలి, చీడపీడల నుండి కాపాడాలి, ఇలా ఎన్నో చేయాలి. ఇదే మాదిరి మనము వేదాలను, శాస్త్రాలను గురువు ముఖత అధ్యయనం చేయడానికి ముందు ధ్యానం మనలను, మనస్సును సమాయత్తపరుస్తుంది. కాబట్టి ధ్యానం మనకు ఏకాగ్రతను కలిగిస్తుంది. ఏకాగ్రత కొరకు ఒక దేవతామూర్తిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేయడం మంచిది. ఆ ప్రకారంగా ధ్యానం చేస్తూ ఏకాగ్రతను, దైవము మీద భక్తిని పెంపొందించుకోవాలి. తర్వాత మంచి గురువును ఆశ్రయించి వేదములు, శాస్త్రములు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన వాటిని మననం చేయాలి, తర్వాత ఆచరించాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. కానీ కొంతమందికి ఎన్ని చదివినా, అధ్యయనం చేసినా శాంతి కలగదు. ఏదో అశాంతితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి మనసులో ఏదో విపరీతమైన భావన లేక వ్యతిరేక భావన ఉంది అని అర్థం. ఆ విపరీత భావన మనలో ఉన్న అలవాట్ల వలన కలుగుతూ ఉంటుంది. ప్రతిదానికి సందేహించడం, అనుమానపడడం, అధైర్యపడడం, నిరుత్సాహపడడం, ఇటువంటి వ్యతిరేక భావనలతో చదివింది అర్థం కాదు. ఏం చేయాలో తోచదు, చేయాల్సింది చేయలేం. కాబట్టి మనలో కరుడు కట్టి ఉన్న ఆ వ్యతిరేక భావనలను ముందు తీసివేయాలి. ఈ వ్యతిరేక భావనలు పోవాలంటే అనుకూల భావనలు పెంపొందించుకోవాలి. దానినే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి, సోమరితనం పనికిరాదు. ఆ విధంగా మన మనసులో నుండి ఆ వ్యతిరేక భావనలను తీసివేసిన తర్వాత చేసే ధ్యానం మనసును నిర్మలంగా ఉంచుతుంది. మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, అంటే ఆత్మజ్ఞానం కలుగజేస్తుంది. ఈ ధ్యానం చేయడానికి కావలసిన మొదటి లక్షణం ధార్మిక జీవనం. ధర్మంగా జీవనం గడపడం, అన్యాయంగా, అధర్మంగా ధనము, ఆస్తులు సంపాదించకూడదు. ఎల్లప్పుడూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. రెండవది, ధ్యానం చేయడానికి ముందు మనలను మనం ఎలా సమాయత్తపరుచుకోవాలి.
మూడవది దేని గురించి ధ్యానం చేయాలి, నాలుగవది ధ్యానం చేసేటప్పుడు మనకు ఏమేమి అవాంతరాలు అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా పరిహరించుకోవాలి, ఐదవది ఈ ధ్యానం చేస్తే ఏ ఫలం కలుగుతుంది. వీటి గురించి మనకు ఈ 6వ అధ్యాయం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం ఆఖరణ ఉన్న 3 శ్లోకాలకు వివరణే ఈ 6వ అధ్యాయం అని పెద్దలు చెప్తూ ఉంటారు. తాను చేసిన కర్మల వలన లభించే ఫలములను ఎవరు ఆశించడో, ఎవరైతే తాను చేయవలసిన కర్మలను మాత్రమే చేస్తున్నాడో అతడే నిజమైన యోగి, సన్యాసి. అంతేకాని అగ్నిహోత్రం వదిలిపెట్టడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండేవాడు సన్యాసి కాడు, యోగి అంతకంటే కాడు. సన్యాసి అంటే అన్నీ వదిలేసి అడవులలో ముక్కు మూసుకుని ఉన్నవాడని, కాషాయ గుడ్డలు కట్టి దండము చేతబట్టిన వాడని, గృహస్థులు చేయవలసిన నిత్యాగ్నిహోత్రము మొదలగు కర్మలను వదిలినవాడని మనకు రూఢి అర్థము. యోగి అంటే ప్రపంచమును వదిలిపెట్టి కొండ గుహలలో ఉన్నవాడని అర్థం. ఇవి అన్నీ పైకి కనపడే వేషాలు. కాషాయాలు కడితే సన్యాసులు, కొండ గుహలలో ఉంటే యోగులు కారు. మనసులో ఉన్న కల్మషము, వాసనలు నశించినవాడు, దేని మీద సంగము అంటే అటాచ్మెంట్ లేనివాడు, ఫలాపేక్ష వదిలిపెట్టినవాడు, బయట లోపల శుచిగా ఉన్నవాడు, ఇటువంటి వాడు ఎక్కడ ఉన్నా, ఏ వేషంలో ఉన్నా వాడు సన్యాసే, యోగే. చేయదగ్గ కర్మలు మాత్రం చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించనివాడు వాడే నిజమైన సన్యాసి. అదే సన్యాసి లక్షణం. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరిపోతుల్లా తిరిగేవారు అసలు సన్యాసులే కాదు. కర్మఫల త్యాగము, సంగము వదిలిపెట్టడం సన్యాసులకు, యతులకు గుర్తు. వీడు సన్యాసి అవునా కాదా అని పరీక్షించడానికి వాడు చేయతగిన కర్మను చేస్తున్నాడా, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడా అని చూడాలి. సన్యాసి అయిన వాడు అధర్మ కార్యములను, శాస్త్ర విరుద్ధ కార్యములను, పాప కార్యములను చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడే పనులనే చేయాలి. అది కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాడే నిజమైన సన్యాసి. అటువంటి వాడు గృహస్థుడైన వాడు సన్యాసితో సమానమే. అటువంటి వాడు ఏ జాతి, ఏ కులము, ఏ వర్ణము వాడు అని భేదము లేదు. ఎవ్వరైనా సన్యాసి కావచ్చు. అనాశ్రిత కర్మఫలం అంటే బయట ప్రపంచంలో మనం చేసే పనులకు వచ్చే ఫలితముల మీద ఎక్కువ ఆసక్తి చూపకూడదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కార్యం కర్మ కరోతి యః అంటే ఎవరైనా సరే, వాళ్ళు ఏ జాతి, మతం, కులానికి చెందిన వాళ్ళు అయినా, ఆడగాని మగగాని ఎవరైనా సరే శాస్త్ర సమ్మతమైన కర్మలనే చేయాలి. అవినీతికరమైన, అసాంఘికమైన, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయకూడదు. దానినే ధార్మిక జీవనం అని ముందు చెప్పుకున్నాం. ప్రతివాడు ధర్మంగా జీవించాలి. సన్యాసి చ యోగి చ అంటే అటువంటి వాడిని సన్యాసి, యోగి అని అంటారు. సన్యాసి అంటే కాషాయాలు కట్టుకోనవసరం లేదు, దండం పట్టుకోనవసరం లేదు, హిమాలయాలకు పోనవసరం లేదు. గృహస్థు జీవితం గడుపుతూనే ముందు చెప్పిన లక్షణాలు కలిగి ఉంటే వాడిని సన్యాసి, యోగి అని అనవచ్చు. అటువంటి గృహస్థు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. సన్యాసికి, యోగికి ఎటువంటి మనశ్శాంతి దొరుకుతుందో అదే మనశ్శాంతి గృహస్థుకు దొరుకుతుంది. కేవలం గృహస్థుకు విధింపబడిన అగ్ని కార్యములు, యజ్ఞయాగములు వదిలినంత మాత్రాన, కాషాయములు కట్టి దండము చేతబట్టినంత మాత్రాన సన్యాసి కాడు. ఎందుకంటే వాడి వేషం, క్రియలు సన్యాసికి తగినవి అయినా మనస్సులో మాత్రం వాడు గృహస్థుగానే ఉంటాడు. అటువంటి వాడిని మిథ్యాచారః అని ఇంతకు ముందే చెప్పారు కదా. దేనిని అయితే సన్యాసము అని పెద్దలు చెప్తారో ఓ అర్జున, దానినే యోగము అని తెలుసుకో. ఎందుకంటే తనలోని సంకల్పములను, వాటి ద్వారా పుట్టే కోరికలను సన్యసించనివాడు అంటే వదిలిపెట్టనివాడు యోగి కాలేడు. ఇక్కడ పరమాత్మ సన్యాసికి, యోగికి భేదం లేదు అని చెప్తున్నాడు. సన్యాసము అని దేనిని అంటారో దానినే యోగము అని కూడా అంటారు. కామ కోరికలు, వాటి కోసం సంకల్పములు చేసేవాడు యోగి కాలేడు. యోగి అయినవాడు ఆత్మ, శరీరము వీటి భేదం తెలుసుకుంటాడు. మనస్సును ఆత్మలో నిలుపుతాడు. ఆత్మానందాన్ని పొందుతాడు. ప్రాపంచిక విషయములు కావాలని, వాటిని పొందడానికి కోరికలు కోరుకోవాలని ఎటువంటి సంకల్పం చేయడు. ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేయడు. అన్ని కార్యములు
పరమాత్మ పరంగానే చేస్తాడు. ఆ కర్మ ఫలములను పరమాత్మకే అర్పిస్తాడు. ఎల్లప్పుడూ మనస్సును అంతర్ముఖం చేసి దైవ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఏ యోగము అభ్యాసం చేసినా ప్రాపంచిక విషయముల యందు ఆసక్తిని వదిలిపెట్టడం, వాటిని కోరుకోకపోవడం, కోరికలు తీరాలని సంకల్పించకపోవడం అనేవి ముఖ్య లక్షణాలు. బయట ప్రపంచంతో సంబంధం కలవాడు, నిత్యం ఏదో ఒక సంకల్పం చేసేవాడు, కోరికలు కోరుకునేవాడు యోగి కాడు. కాబట్టి సంకల్ప త్యాగమే యోగి యొక్క, సన్యాసి యొక్క ముఖ్య లక్షణం. ఇంకా వివరంగా చెప్పాలంటే పై వేషధారణ వలన సన్యాసి యోగి కాలేడు. మానసికంగా కూడా అతనికి సన్యాసి యోగి లక్షణాలు ఉండాలి. హిమాలయాలకు వెళ్ళిన ఇంటి మీద ధ్యాస, ఉన్న ఊరి మీద ధ్యాస, బంధుమిత్రుల మీద ధ్యాస ఉంటే సన్యాసి కాలేడు. ఇంట్లో ఉండి కూడా నిర్మలమైన మనస్సుతో నిష్కామ కర్మలు చేసేవాడు, నిరంతరం పరమాత్మయందే మనసును లగ్నం చేసినవాడు నిజమైన సన్యాసి. యోగమును అభ్యాసము చేయదలిచిన మునికి కర్మలు చేయడం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే యోగమును చక్కగా అభ్యసించిన తర్వాత, అంటే యోగారూఢుడు అయిన తర్వాత ఆ కర్మలను వదిలివేయటం కూడా ఒక ముఖ్యమైన సాధనం. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. జ్ఞానయోగం కానీ ధ్యానయోగం కానీ అభ్యాసం చేయడానికి ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి. ధ్యానంలో మనసు కుదిరిన తర్వాత, కొంచెం జ్ఞానం అలవడిన తర్వాత ఆ కర్మ చేయడం కూడా వదిలిపెట్టాలి. దానినే శమము అంటారు. కాబట్టి ధ్యాన యోగంలోకి ప్రవేశించే ముందు మనస్సు శుద్ధి చేసుకోవాలి. దానికి ఉపయోగించేదే నిష్కామ కర్మ. ధ్యానములో నిలకడ కుదిరిన తర్వాత క్రమక్రమంగా కర్మలు చేయడం తగ్గించాలి. సాధారణంగా మానవులు ఏదో ఒకటి ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాంతం కర్మలే చేస్తుంటారు, అంతకు మించి పైకి పోరు. మరికొంతమంది మొదటి నుండి కర్మలను విడిచిపెట్టి తాము సన్యాసులము అని చెప్పుకుంటూ ఉంటారు, ఏమీ చేయరు, సోమరులుగా ఉంటారు. ఆ రెండూ కూడా ఆచరణీయం కాదు. కాబట్టి ఎవరైనా సరే ముందు నిష్కామ కర్మలు చేయడంతో మొదలు పెట్టాలి. అందుకే ముందు గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థము, ఆఖరున సన్యాసము అని నిర్ణయించారు. గృహస్థుడిగా ఉండి నిష్కామ కర్మలతో మొదలు పెట్టాలి. ఎందుకంటే నిష్కామ కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది, అతనిని ధ్యానయోగం దాకా తీసుకువెళ్తుంది, అక్కడ నిలిచిపోతుంది. ధ్యానంలో సాధకుడు శాంతిని పొందుతాడు, తర్వాత ఆ పై స్థితిని చేరుకుంటాడు. మనసును అంతర్ముఖం చేస్తాడు, మనసును ఆత్మలో నిలుపుతాడు. ఈ ప్రక్రియ సాధకునికి ధ్యానంలో సిద్ధిని కలగజేస్తుంది. అతనిని యోగారూఢుడు అని అంటారు. తరువాత స్థితి ఆత్మానుభవము, పరమాత్మలో ఐక్యము. కాబట్టి ఆధ్యాత్మ రంగంలో ప్రవేశించాలంటే, యోగారూఢుడు కావాలంటే ముందు నిష్కామ కర్మ, పుణ్యకార్యాలు చేయడం మొదటి మెట్టు. లేకపోతే మనిషి సోమరిపోతూ అవుతాడు, తమోగుణానికి దాసుడవుతాడు. అప్పుడు అతనికి ధ్యానం కుదరదు, మనసు నిలకడ ఉండదు. నిష్కామ కర్మల ద్వారా ధ్యానయోగం అభ్యసిస్తే క్రమక్రమంగా అతడు కర్మలను విడిచి ధ్యానంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు. కాబట్టి యోగి, సన్యాసి కాదలిచిన వాడు నేరుగా కాషాయాలు కట్టి దండం పట్టుకొని నేను సన్యాసిని అని ప్రకటించుకోకుండా ముందు నిష్కామ కర్మ, పుణ్యకార్యాలు, సత్సంగం తర్వాత ధ్యానము, తర్వాత కర్మత్యాగము చేయాలి. ఇదే సరైన మార్గం. అంతేకాని నేను సన్యాసిని అని పాదపూజలు చేయించుకుంటూ ఇతరుల మీద ఆధారపడి బతకడం కాదు. ఇక్కడ ఇద్దరి గురించి చెప్పబడింది. ఆరు రుక్షువు అంటే ప్రాథమిక స్థితి, ప్రాథమిక విద్య నేర్చుకోవడం. రెండవది యోగారూఢుడు అంటే యోగమును పూర్తిగా అభ్యసించడం, అంటే పట్టభద్రుడు కావడం. ముందు నిష్కామ కర్మయోగంతో మొదలుపెట్టి చివరకు ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. యోగారూఢుడు అంటే ఎవరో, మనం యోగారూఢులం అయ్యామో లేదో ఎలా తెలిసేది అంటే, యోగారూఢుడు ఎలా ఉంటాడు, అతని లక్షణములు ఏమిటి, అతనిని ఎలా గుర్తించాలి అనే విషయాలు ఇకపై వివరించబోతున్నాడు పరమాత్మ. యోగారూఢుడు అని తెలుసుకోవాలంటే
3 లక్షణాలు ఉండాలి. మొదటిది ఇంద్రియార్థములు, అంటే బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. వాటిని సంపాదించడానికి కర్మలు చేయడంలో ఆసక్తిని వదిలిపెట్టాలి. మనస్సుతో చేసే సమస్త సంకల్పాలను వదిలిపెట్టాలి. అటువంటి వాడిని యోగారూఢుడు, అంటే యోగమును చక్కగా అభ్యసించినవాడు, యోగములో మాస్టర్ అయినవాడు అని చెప్పవచ్చు. ఇంతకుముందు యోగారూఢుడు గురించి చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు యోగారూఢుని లక్షణాలు చెప్తున్నాడు. బయట నుంచి వచ్చే దృశ్యముల యందు, శబ్దముల యందు, స్పర్శ సుఖముల యందు, ప్రాపంచిక విషయముల యందు, కోర్కెల యందు, కర్మల యందు ఎవరైతే ఆసక్తిని వదిలిపెడతారో, ఆ మాటకొస్తే సమస్త కర్మలకు మూల కారణమైన అన్ని సంకల్పాలను వదిలిపెడతాడో అతడే యోగారూఢుడు. యోగారూఢుడు కావాలంటే 3 లక్షణాలను చెప్తారు. మొదటిది ఇంద్రియములకు సంబంధించిన విషయముల యందు ఆసక్తి లేకపోవడం, రెండవది కర్మల యందు ఆసక్తి లేకపోవడం, మూడవది కర్మలకు మూల కారణమైన సమస్త సంకల్పాలను వదిలిపెట్టడం. ఒక వ్యక్తి యోగి లేక యోగారూఢుడు అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చాలు. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల మీద ఆసక్తి ఉన్నవాడికి మనస్సు నిలకడగా ఉండదు. ధ్యానంలో కూర్చుంటే ఏకాగ్రత ఉండదు. మనస్సు బయటకు పరిగెత్తకుండా ఉండాలంటే బాహ్య విషయాల మీద ఆసక్తి వదలాలి. అప్పుడు మనస్సు బయట నుండి లోపలికి వస్తుంది, ఆత్మవైపు చూస్తుంది. సాధకుడు ఈ స్థితికి చేరుకుంటే కర్మల మీద, కర్మ ఫలముల మీద ఆసక్తి ఉండదు. అలా కాకుండా మరలా మొదటికి వస్తే ధ్యానం కూడా మొదటికి వస్తుంది. దీని అర్థం బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల పట్ల విముఖత పెంచుకోమని కాదు. ఎందుకంటే అవి అనునిత్యం నీ ఇంద్రియములను తాకుతూ ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి ఆకర్షణకు లోను కాకూడదు. వాటి మీద ఆసక్తి చూపకూడదు. వాటిని మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ధనం, ఆస్తి మనకు ఎంత కావాలో అంతే సంపాదించాలి. అంతేకాని అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడి రాబోయే తరాలకు కూడా మనమే సంపాదించకూడదు. ఇక రెండవది, ఈ ఇంద్రియార్థములను పొందడానికి కర్మలు చేయాలి. కానీ ఆ కర్మల పట్ల ఆసక్తి బంధం కలిగి ఉండకూడదు. శ్రద్ధతో చేయాలి కానీ ఆసక్తితో కాదు. చేసే కర్మ మీద ఆసక్తి ఉంటే దాని ఫలం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అది బంధనాలకు కారణమవుతుంది. కాబట్టి మనం చేసే కర్మల మీద అనవసరమైన ఆసక్తి, అటాచ్మెంట్ కలిగి ఉండకూడదు. కోర్కెలు కలగడానికి కానీ, వాటిని తీర్చుకోవడానికి తగిన కర్మలు చేయడానికి కానీ మూలము మనసులో సంకల్పం కలగాలి. ఏ కోరికనైనా సంకల్పంగా ఉండగానే నాశనం చేస్తే కోరిక కానీ, కర్మ కానీ, కర్మ ఫలములు కానీ ఉండవు. కాబట్టి సాధకుడు మొదట సంకల్పముల స్థాయిలోనే వాటిని వదిలిపెట్టడానికి దృష్టి పెట్టాలి. మనము మనసుతో చేసే సంకల్పాలు 3 విధాలుగా ఉంటాయి. మొదటిది మలినమైన సంకల్పము, దానినే దుష్ట సంకల్పము అంటారు. ఎప్పుడూ సాటివాడికి అపకారం చేయాలనే సంకల్పము, సమాజానికి హాని చేయాలనే సంకల్పం, అంతా తనకే రావాలి, ఎదుటివాడు నాశనమైనా పర్వాలేదు అనే సంకల్పం. ఇటువంటి వాటిని దుష్ట సంకల్పాలు అని అంటారు. రెండవది శుద్ధ సంకల్పం, అంటే సాత్వికమైన సంకల్పం. సాటివాడికి మేలు చేయడం, సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా ఉండడం, చేతనైతే ఇతరులకు ఉపకారం చేయడం, సమాజహితం కోరడం, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడడం, స్వార్థానికంటే పరార్థమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇవి శుద్ధ సంకల్పాలు. ఇక మూడవది అసలు సంకల్పమే చేయకపోవడం. దీనినే సంకల్ప రాహిత్యము అంటారు. అసలే సంకల్పములు చేయకపోవడం అన్నమాట. కాబట్టి మొట్టమొదట మనలో ఉన్న దుష్ట సంకల్పములను పూర్తిగా తుడిచిపెట్టాలి. తర్వాత శుద్ధమైన సత్వగుణ సంపన్నమైన సంకల్పములనే చేయడం అలవాటు చేసుకోవాలి. తుదకు అసలు సంకల్పములే చేయకుండా ఉండే స్థితికి చేరుకోవాలి. అప్పుడు చిత్తము నిర్మలంగా ఉంటుంది, ఆత్మలో రమిస్తూ ఉంటుంది. దీనినే యోగారూఢ స్థితి అంటారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తనకు తాను అధోగతి పాలు కాకూడదు. ఎందుకంటే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. 3 ముక్కలలో చెప్పిన ముఖ్యమైన విషయం చెప్పాడు పరమాత్మ. ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరు వచ్చి ఉద్ధరించరు. స్వామీజీలు, బాబాలు మార్గం చూపిస్తారు కానీ ఎవరు మిమ్మల్ని ఉద్ధరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు. మీకు మీరే మిత్రుడు,
మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవడానికి మీరే కారణం, కానీ ఎవరో కాదు అన్న పరమసత్యాన్ని బోధించాడు పరమాత్మ. ఈ లోకంలో ప్రతివాడు కూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. దాని కొరకు మంచివారితో స్నేహం చేస్తాడు. ప్రతివాడు కూడా తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గం చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సింది మానవుడే. కృషితో నాస్తి దుర్భిక్షం అని అన్నారు. నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏమీ చదవకుండా స్వామి నన్ను పాస్ చేయి అని రోజు శివాలయం వెళ్ళినా, సాయిబాబాకు మొక్కినా ఏమీ ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు పరమాత్మ. మనకు ఉన్న దుఃఖములు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణ చక్రం నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నం ఉండాలి. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా? ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం ఏం చేసి లాభం లేదు, అంతా దేవుడి దయ. ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. ఇటువంటి శుష్క వేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండడం, ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు మనకు తన వంతు సహాయాన్ని అందిస్తాడు. ఈ సముద్రం దాటడం నా వల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకుని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యమయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగమును అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహము, తృప్తి, నిష్కామ కర్మ మొదలగు వాటి వలననే అది సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తపస్సులు చేశారు, సాధన చేశారు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించారు. తుదకు సిద్ధి పొందారు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు. గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు. ఆచరించవలసిన ధర్మం శిష్యునిది. ఎవరికి ఆకలైతే వారే తినాలి. ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? మనలను మనం సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సులో అనుకున్నది మాట్లాడడం, మాట్లాడిన దాన్ని ఆచరించడం చేయాలి. ఒకటి అనుకుని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దానిని ఉద్ధరించుకోవడం అనరు, దిగజారడం అంటారు. కాబట్టి ముందుగా మనలను మనం ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సమన్వయపరుచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, సమన్వయం పాటిస్తున్నాయో లేదో అని అనునిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలు ఎవరో వచ్చి చేయరు, మనకు మనమే చేసుకోవాలి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి. బుద్ధితో మనస్సును, మనసుతో ఇంద్రియాలను ఒకదానితో ఒకటి సమన్వయపరుచుకోవాలి. అన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవాలి. ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాని మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలను సోమరులుగా చేసి పనికిరాని వాటిగా చేయవద్దు. బుద్ధి పని చేయకుండా మనస్సు పనిచేయడం, బుద్ధి మనసుతో సంబంధం లేకుండా ఇంద్రియాలు పనిచేయడం, ఇలా ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా దేని ఇష్టం వచ్చినట్లు అది ప్రవర్తిస్తే అవి తప్పుదారి పడతాయి, మానవుణ్ణి అధోగతి పాలు చేస్తాయి. పరమాత్మ ఇంకో మాట కూడా అన్నాడు. ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు. తనకు తానే మిత్రుడు అయి తనను తాను ఉద్ధరించుకోవాలి. పరిశుద్ధమైన మనసే తన మిత్రుడు, కల్మషమైన మనసే తన శత్రువు అని అనుకోవాలి. ప్రతివాడికి మనసుంటుంది. అది రెండుగా పనిచేస్తుంది. ఒకటి మంచిగాను, మరొకటి చెడ్డగాను. ఇది ప్రతివాడిలో ఉంటుంది. వాటి మధ్య అనునిత్యం జరిగే సంఘర్షణే మహాభారత యుద్ధం. కాబట్టి మంచి చెడుల కలయికే మనస్సు. మంచి మనసు మనకు మిత్రుడైతే చెడ్డ మనసు మనకు శత్రువు. ప్రతివాడు తనలోని చెడును జయించి మనస్సుని మంచి మార్గంలోకి మళ్లించాలి. శత్రువును జయించి మిత్రుడిగా చేసుకోవాలి. ఈ పని చేస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు. అలా కాకుండా మనసును కల్మషాలతో నింపుకుంటే తన మనసే తనకు శత్రువుగా మారి అతనిని అధోగతి పాలు చేస్తుంది. ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటాడో ఆ మనసే వాడికి బంధువవుతుంది. ఎవడైతే తన మనస్సును అదుపులో ఉంచుకోకుండా దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపచేస్తాడో ఆ మనసే వాడికి శత్రువవుతుంది. ప్రతి మనిషి యొక్క కర్తవ్యం తన మనసును జయించడం, అంటే అదుపులో ఉంచుకోవడం.
ఆ ప్రకారంగా జయింపబడిన మనసే అతని మిత్రుడు. జయింపబడిన మనసు జీవుణ్ణి ఈ సంసార బంధనాల నుండి ఉద్ధరిస్తుంది, పరమ శాంతిని కలుగజేస్తుంది. ఈ ప్రకారంగా జయింపబడిన మనసు ఒక మంచి మిత్రునిలాగా ఉపకారిగా ఉంటుంది. బయట ప్రపంచంలో మనకు మిత్రులు ఉంటారు. వారు కేవలం తమ శక్తిని బట్టి ఉపకారం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో ఏమీ చేయలేరు. పైగా మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ బంధువులు, మిత్రులు అడ్డుగా ఉంటారు. బంధువుల మీద, స్నేహితుల మీద ఉన్న అధికమైన ప్రేమ, మమత, మమకారం ఇవి బంధనాలను కలుగజేసి మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తాయి. కానీ జయింపబడిన మనసు అలా కాదు. మోక్ష ప్రాప్తికి సహకరిస్తుంది, శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. తన ఇష్టం వచ్చినట్లు తిరిగే మనసు అతనికి శత్రువులాగా వ్యవహరిస్తుంది. కామము, క్రోధము మొదలగు వాటికి వశమై జీవుణ్ణి ప్రాపంచిక బంధనాల వైపు నడిపిస్తుంది, పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి జీవుడు ఎల్లప్పుడూ మనస్సును తన అధీనంలో ఉంచుకుని తన మిత్రుని మాదిరి చేసుకోవాలి. ఆ జయింపబడిన మనస్సు ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. మనలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. ఇది ఒక బలమైన శక్తి అని మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. దానిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే అది మనకు మిత్రుడిలాగా సహాయం చేస్తుంది. అదే మనసుని దుర్వినియోగపరిస్తే ఆ మనసే మనకు శత్రువులాగా పరిణమిస్తుంది. ఉదాహరణకు అగ్ని మనకు వంట చేసుకోవడానికి, దీపారాధన చేసుకోవడానికి, హోమం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అదే అగ్ని ఇళ్ళు తగలపెట్టి నష్టం కూడా చేస్తుంది. ఈనాటికి పోల్చుకుంటే విద్యుత్ శక్తి మనం సక్రమంగా వినియోగించుకుంటే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాసేపు కరెంటు లేకపోతే విలవిలలాడిపోయే పరిస్థితిని కల్పిస్తుంది. అదే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అపారమైన నష్టాన్ని కలుగచేస్తుంది. అదే మాదిరి మన మనస్సు కూడా ధార్మికంగా ఉపయోగిస్తే అది మనకు మిత్రులాగా వ్యవహరిస్తుంది, మానవుని ఉన్నతికి తోడ్పడుతుంది. అదే మనసును అడ్డు అదుపు లేకుండా దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిల్లజేస్తే మానవుడు కష్టాలలో కూరుకుపోతాడు. కాబట్టి మానవుడు ఎప్పుడూ మనస్సును తన అదుపులో పెట్టుకుని ధార్మిక జీవనం గడపడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఎవడైతే తన మనసును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి వాడికి చలి, వేడి, సుఖము, దుఃఖము, సన్మానము, అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నింటినీ సమానంగా చూసే శక్తి లభిస్తుంది. మానవులు సామాన్యంగా ద్వంద్వములకు లోనవుతూ ఉంటారు. సుఖదుఖములు, లాభనష్టములు, రాగద్వేషములు, మానావమానములు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములకు లోబడి ప్రవర్తిస్తూ ఉంటారు. ముందు చెప్పబడిన ద్వంద్వములను సమంగా చూడడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం మానవ లక్షణం. ఎవరైనా తానను పొగిడితే పొంగిపోవడం, ఎవరైనా తిడితే కోప్పడడం, దిగులు పడడం, కృంగిపోవడం సామాన్యంగా జరిగేదే. ఎవరైనా మనకు సన్మానం చేసి పొగిడితే పొంగిపోతాం. అదే సభలో ఎవడైనా తిడితే కృంగిపోతాం. వేసవికాలంలో ఈ ఎండను తిట్టుకుంటాం, వానాకాలంలో చిత్తడిని తిట్టుకుంటాం, చలికాలంలో చలిని తిట్టుకుంటాం, వాటి వల్ల వచ్చే రోగాలని తిట్టుకుంటాం. వాతావరణం ఆహ్లాదంగా ఉంటే పిక్నిక్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ఇలా ద్వంద్వాలకు లోబడి ప్రవర్తించడం మానవ లక్షణం. ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోబడిన మనస్సు ఎల్లప్పుడూ అశాంతితో చంచలంగా ఉంటుంది, నిలకడ ఉండదు. అలా కాకుండా మనసును జయించిన వాడు, మనస్సును నిలకడగా ఉంచుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతనిని శీతోష్ణములు, సుఖదుఖములు, మానము, అవమానము ఏమీ ప్రభావితం చేయలేవు. సర్వకాల సర్వావస్థల యందు నిర్వికారంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చెలింప చేయలేదు. అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా, ద్వంద్వాలకు అతీతంగా పరమశాంతితో ఉంటాడు. కాబట్టి ప్రతివాడు అభ్యాసం చేత, వైరాగ్యం చేత, వివేకం చేత మనసును తన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ సమాహిత అని అన్నారు. అంటే మన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయాలి అని. అంటే మనకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా దానిని పరమాత్మకు అర్పించాలి. ఆ సుఖదుఖాలను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మనస్సు అదుపులో ఉంటుంది, ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు, సుఖదుఖములు, సన్మానము, అవమానము
అతనిని బాధించవు. అన్నింటినీ సమానంగా చూసే శక్తి లభిస్తుంది. శాస్త్రములను చదివి సంపాదించిన జ్ఞానముతోనూ ఆ జ్ఞానమును ఆచరించి ఆర్జించిన విజ్ఞానంతోనూ తృప్తి చెందిన మనసు కలవాడు, చెలించని మనస్సు కలవాడు, ఇంద్రియములను తన అదుపులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనపడుతున్న బంగారము, రాయి, మట్టి బెడ్డలను ఒకే విధంగా భావిస్తాడు. అటువంటి వాడిని యుక్తుడు అయిన యోగి అని అంటారు. ఇక్కడ యోగి అనే పదం వాడారు. యోగి అంటే ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న జీవాత్మను వెనుకకు మళ్లించి తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపముతో పరమాత్మలో కలుపడానికి ప్రయత్నించేవాడు అని. యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనపడతారు, కానీ యోగులలో యోగయుక్తులు కొంతమందే ఉంటారు. అటువంటి వారి లక్షణములు ఇప్పుడు వివరిస్తున్నాడు పరమాత్మ. యోగులు వేదములు, శాస్త్రములు అధ్యయనం చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానము అంటారు. ఆ జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి పొందుతారు. జ్ఞానము అంటే వేదములు, శాస్త్రములు, పురాణాలు చదివి సంపాదించినది, గురువు వలన ఉపదేశం పొందినది, పెద్దల ద్వారా వినినది. విజ్ఞానము అంటే తాను పొందిన జ్ఞానమును ఆచరణలో పెట్టడం. కొంతమంది శాస్త్రములు, వేదములు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు. అది తప్పు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది విజ్ఞానమవుతుంది. పుస్తకాలు చూసి తన తల్లి, అత్తగారు ఇంకా ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూసి వంట చేయడం నేర్చుకోవడం జ్ఞానం. తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించడం విజ్ఞానం. రెండూ అవసరమే. అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వం గురించి, ఆయనను పొందే మార్గం గురించి తెలుసుకోవడం జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించి పరమాత్మలో ఐక్యం కావడం విజ్ఞానం. వీటి వలన ఆత్మతత్వాన్ని తెలుసుకొని తృప్తిపడినవాడు యోగయుక్తుడు. ఇక్కడ తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందడం, లేని దాని కొరకు ఆరాటపడకపోవడం. కొంతమంది వేదములు, శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతూనే ఉంటారు, వల్లెవేస్తుంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కానీ వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం శూన్యం. వారికి కేవలం శాస్త్రజ్ఞానం తప్ప వేరే ఉండదు. తృప్తి అనేది అస్సలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఏమీ లాభం లేదు. పైగా చదివింది చాలదు, ఇంకా ఇంకా చదవాలి అని నిరంతర అశాంతితో బాధపడుతూ ఉంటాడు. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినవాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందుతాడు. లేని దాని కొరకు ప్రాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా, ప్రశాంతంగా గడుపుతాడు. రెండవ లక్షణం కూటస్థుడు. అంటే ఎవరేమన్నా ఏ విధమైన వికారం చెందనివాడు. కూటము అంటే కమ్మరివాడి దిమ్మె అని. దానిని సుత్తితో ఎంత కొట్టినా చలించదు. దాని మీద బంగారం పెట్టి కొట్టినా, రాగి పెట్టి కొట్టినా, ఇనుము పెట్టి కొట్టినా అది చలించదు. అలాగే బయట ఉన్న విషయములు తనను ఎంత ప్రలోభ పెట్టినా చలించనివాడు నిర్వికారుడు, కూటస్థుడు అనబడతాడు. సుఖదుఖములు, లాభనష్టములు, మానవమానములను సమానంగా భరించేవాడే కూటస్థుడు. అట్టివాడే యోగయుక్తుడు. ఇంకా మూడవ లక్షణం విజితేంద్రియ అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాడు అని. అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు అని. సాధారణంగా జితేంద్రియ అని అంటారు, కానీ ఇక్కడ విజితేంద్రియ అన్నారు. అంటే బాగుగా, ప్రకృష్టంగా అని అర్థం. ఏ మాత్రం సందేహం లేకుండా ఇంద్రియములను జయించినవాడు అని అర్థం. అంటే ఏది కనపడితే అది కావాలని కోరుకోవడం, దాని కొరకు ఆరాటపడడం, స్పర్శ సుఖం కోసం పరితపించడం, దాని కొరకు చెయ్యకూడని పనులు చేయడం, ఇవన్నీ ఇంద్రియములు మన అధీనంలో లేకపోవడం వలన జరుగుతుంది. కాబట్టి ఇంద్రియములను ఎల్లప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. ఇంకా నాలుగవ లక్షణం సమదృష్టి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు పరమాత్మ. సమలోష్టాశ్మ కాంచనః అని. లోష్టము అంటే మట్టి బెడ్డ. మట్టి గట్టిపడితే అశ్మము అంటే రాయి అవుతుంది. కాంచనము అంటే బంగారము, అది కూడా మట్టి నుండే వస్తుంది. ఆ మూడింటిని సమానంగా చూసేవాడు అని అర్థం. మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటాం, రాయిని, మట్టిని బయట పారేస్తాం. వాటి వాటి విలువలను బట్టి ప్రవర్తిస్తాం. కానీ యోగి అలా కాదు, మూడింటిని సమానంగా చూస్తాడు. దాని అర్థం
మట్టిని బీరువాలో దాస్తాడు అని కాదు. నిర్వికారంగా ఉంటాడు, దేనికి ఆశపడడు. బంగారము విలువ కలది, అది రేర్ మెటల్. కానీ రాయి ఎక్కడైనా దొరుకుతుంది, అది మన మానసిక కల్పన. యోగికి బంగారం ఇచ్చినా ఏమి చేసుకోలేడు, అందుకే అతనికి బంగారం రాయితో సమానం. మనం అవసరం ఉన్నా లేకపోయినా గొప్ప కోసం మా దగ్గర ఇంత బంగారం ఉంది అని చెప్పుకోవడానికి విపరీతంగా బంగారం కొని దాన్ని దాచుకొని దాన్ని ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్ళిపోతారేమో అని నిరంతరం భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం. ప్రశాంతతను కోల్పోతాం, అశాంతిని కొని తెచ్చుకుంటాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో ఉన్న సమస్త పదార్థాలు పంచభూతాత్మకములు, అంటే 5 ధాతువుల వలననే ఏర్పడ్డాయి. పర్వతములు, చెట్టు, పొట్ట, ఈ దేహం, రాయి, బంగారం, వెండి, ఇనుము, ఇతర లోహాలు అన్నీ పంచభూతాల నుండి ఏర్పడ్డాయి. ఈ విషయం తెలిసిన వాడికి ఏ వస్తువు చూసినా ఒకటిగానే కనపడుతుంది, కానీ వేరుగా కనపడదు. అటువంటి వాడు అన్నింటిలోనూ సమత్వాన్ని చూస్తాడు. ఒక వస్తువుకు ఉన్న విలువను మన మనస్సు నిర్ణయిస్తుంది, అంతేకాని ఆ వస్తువు కాదు. రాళ్ళు, మట్టి అధికంగా లభిస్తాయి, కానీ బంగారం అరుదుగా లభిస్తుంది. టన్ను మట్టి నుండి ఔన్సు బంగారం దొరుకుతుంది, అందుకనే దానికి విలువ ఎక్కువ. చిన్నపిల్లవాడి ముందు బంగారం పెట్టినా మట్టిబెడ్డ పెట్టినా వాడికి ఒకటే. పైగా వాడు మట్టిబెడ్డ తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. కాబట్టి వస్తువులలోని హెచ్చుతగ్గులను, విలువలను మన మనస్సు నిర్ణయిస్తుంది. తన ఆఫీసర్ను చూసి తండ్రి గడగడ వణుకుతాడు, కానీ కొడుకు ఆ ఆఫీసర్ను అసలు లక్ష్య పెట్టడు. పైగా ఆయన నీకు ఆఫీసర్ కానీ నాకు కాదు అని ఎదురు చెప్తాడు. ఎందుకంటే కొడుకు దృష్టిలో ఆ వ్యక్తికి విలువ లేదు. కొడుకు గౌరవించేవాడిని తండ్రి లక్ష్య పెట్టడు. దీనికంతా మన మనస్సే కారణం. కాబట్టి జ్ఞానము, విజ్ఞానములతో తృప్తి పొందిన సాధకుడికి ఈ ప్రపంచం అంతా పంచభూతాత్మకంగానే కనపడుతుంది, కానీ వేరుగా కనిపించదు. అటువంటి వాడిని యుక్తుడు, యోగి అని అంటారు. సుహృతులు అంటే ఎటువంటి ప్రతిఫలం కోరకుండా ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు. మిత్రులు అంటే ఏదో ఒక ప్రతిఫలం కోరి ఉపకారం చేసేవాళ్ళు. అరి అంటే అకారణంగా శత్రుత్వము వహించేవాళ్ళు. ఉదాసీన అంటే ఎవరు ఎలా పోతే మనకెందుకులే, మనం బాగుంటే చాలు అనుకునేవాళ్ళు. మధ్యస్థ అంటే అటు ఉపకారము కానీ ఇటు అపకారం కానీ చేయకుండా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం నడిపేవాళ్ళు. ద్వేష్య అంటే మనం ద్వేషించేవారు. బంధువులు అంటే మన రక్త సంబంధీకులై మన మేలు కోరేవారు. సాధుష అంటే ఎల్లప్పుడూ సాత్విక గుణంతో ఉండేవారు. పాపేషు అంటే ఎల్లప్పుడూ పాపములు చేస్తూ ఉండేవారు. సాధకుడు అయినవాడు ముందు చెప్పబడిన అందరి యందు సమబుద్ధి కలిగి ఉండాలి. అందరినీ సమానంగా ఆదరించాలి, గౌరవించాలి. అటువంటి వాడిని శ్రేష్ఠుడు, గొప్పవాడు అని అంటారు. ఇంతకుముందు బంగారము, మట్టిబెడ్డ, రాయి అనే ప్రాణం లేని వస్తువుల గురించి చెప్పబడింది. ఇక్కడ వివిధ రకాలైన మనస్తత్వములు గల మనుషుల గురించి చెప్పాడు పరమాత్మ. మానవ జీవితంలో ఇంట్లో కానీ, బయట కానీ, బంధువర్గంలో కానీ, మిత్రులలో కానీ, బయట వాళ్ళలో కానీ రకరకాల మనస్తత్వాల వాళ్ళు తారసపడుతూ ఉంటారు. అందరితోనూ సమాన భావంతో ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కొందరితో మిత్రుత్వం, మరికొందరితో శత్రుత్వం తప్పదు. అజాత శత్రువుగా ఉండడం సాధ్యం కాదు. ఇది కొంతమంది అభిప్రాయం. సాధన చేస్తే ఇదేమీ కష్టతరమైన విషయం కాదు. సాత్విక బుద్ధితో అందరితో మంచిగా ఉండడం ఎందుకు సాధ్యం కాదు అని మనకు మనమే ప్రశ్నించుకుంటే సాధ్యం అవుతుంది అనే జవాబు లభిస్తుంది. మిత్రత్వానికి కానీ శత్రుత్వానికి కానీ మన మనస్సే కారణమని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆ మనసును సంయమనం చేస్తే ఏది అసాధ్యం కాదు. తరతరాల నుండి మనకు శత్రుత్వం ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మన శత్రువులను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి అతని యోగక్షేమాలు కనుక్కోవడం అంత కష్టం కాదు, కానీ మనసును సమాధానపరుచుకోవడమే కొంచెం కష్టం. అలా చేయగలిగిన నాడు ఎవరికీ శత్రువులు అనేవారు ఉండరు. ఇక్కడ మానవులు ఎన్ని రకాల వారు, ఎలా ఉంటారు, వారితో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వివరించాడు. మొదటివాడు సుహృత్. అతని స్వభావం అందరికీ మేలు కోరడం. తన చుట్టూ ఉన్న సమాజం అంతా బాగా ఉండాలి, అంతా క్షేమంగా ఉండాలి అని అనుకుంటాడు. అటువంటి వాడు అందరికీ మేలు చేస్తాడు. తిరిగి ఎటువంటి ఫలం కానీ ప్రత్యుపకారం కానీ ఆశించడు. రెండవ వాడు మిత్రుడు.
కేవలం మిత్రత్వం వలన మిత్రుడి మేలు కోరుకుంటాడు. ఒకవేళ ఆ మిత్రత్వం పోతే మిత్రుడే శత్రువు అవుతాడు. కాబట్టి మిత్రుడు కోరే మేలు షరతులతో కూడినది. మిత్రుడుగా ఉన్నంతకాలమే మేలు చేస్తాడు. మూడవ వాడు అరి అంటే శత్రువు. మనం ఎవరి గురించి అతని ఎదుట కానీ పరోక్షంలో కానీ చెడ్డగా మాట్లాడతామో అతడే శత్రువు. మనకు శత్రువులు చాలామంది ఉంటారు. ఎల్లప్పుడూ మనకు అపకారం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. తర్వాతి వాడు ఉదాసీనుడు. ఎవరి పక్షాన ఉండడు, తటస్థంగా ఉంటాడు. వాడు ఎవరికీ మేలు చేయడు, కీడు చేయడు. వాళ్ళు మనకు అపకారం చేయరు, అలాగని ఉపకారము చేయరు. ఏది జరిగినా చూస్తూ ఉంటారు. తర్వాతి వాడు మధ్యస్థుడు. ఇద్దరు తగాదా పడుతుంటే వారి మధ్య తగాదా తీర్చేవాడు. ఎవరి పక్షాన నిలవకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు. ఇరుపక్షాల హితము కోరేవాడు. అటువంటి వాడి మీద ఇరుపక్షాలకు నమ్మకం ఉంటుంది. తర్వాతి రకం వాళ్ళు ఉన్నారు. వాళ్లకు పని పాట ఉండదు. అందరి గురించి ద్వేషం పెంచుకుంటారు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి అపకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తేలుకొండి మాదిరి కుడుతూ ఉంటారు. ఇతరుల గురించి ఏ కారణం లేకుండా చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎదురు పడితే మొహమొహాలు చూసుకోరు. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు బంధువులు. బంధనం కలవాళ్ళు బంధువులు. ఇందులో 2 రకాలు. మొదటి రకం రక్త సంబంధీకులు, దాయాదులు. రెండవ రకం భార్య ద్వారా కలిసిన వాళ్ళు. ఈ బంధువులలో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, మరికొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. లోపల ఇష్టం లేకపోయినా బయటికి మాత్రం బంధుత్వం పాటించక తప్పదు. అత్త కోడలికి, అత్త అల్లుడికి, మామ అల్లుళ్లకు పడదు. కానీ పైకి ప్రేమలు నటిస్తూ ఉంటారు. సాధారణంగా దాయాదుల మధ్య శత్రుత్వం ఉంటుంది. ఈ రోజుల్లో దగ్గరి బంధువులు కూడా ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. తల్లిని చంపిన తనయుడు, తండ్రిని చంపిన కొడుకు, భార్యను చంపిన భర్త, కూతురిని చెరిచిన తండ్రి, ఇలాగా బంధుత్వాలు కూడా కలుషితమవుతున్నాయి. తర్వాతి రకం వాళ్ళు సాధువు అంటే సాధు స్వభావం కలవాళ్ళు. ఎల్లప్పుడూ ధార్మిక జీవనం గడిపేవాళ్ళు. ఎవరికి అపకారం చేయని వాళ్ళు. అందరి మంచి కోరేవాళ్ళు. ఇతరులకు చేతనైన సాయం చేసేవాళ్ళు. ఎవరిని పరుషంగా మాట్లాడరు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటారు. తర్వాతి రకం పాపేషు. సాధువులకు వ్యతిరేకం పాపులు. సాధువులు, ధార్మికులు అనే పాపులు అధర్మవర్తనులు. వీరికి న్యాయం, ధర్మం అంటే ఇష్టం ఉండదు. వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ ఎవరికి అపకారం, హాని తలబెడదామా అని సాగుతూ ఉంటాయి. వీరినే అసాంఘిక వ్యక్తులు అని కూడా అంటారు. ఇన్ని రకముల మానవుల మధ్య మనం నిత్యం తిరుగుతూ ఉన్నాం. ఎవరైతే వీరందరినీ సమభావంతో చూస్తాడో వాడే శ్రేష్ఠుడు, సమబుద్ధి కలవాడు, ఉత్తముడు. పాపులతోనూ, శత్రువులతోనూ, మంచివారితోనూ సమబుద్ధి కలిగి ఉండడం సాధ్యమా అని మనకు ఒక సందేహం రావచ్చు. కానీ తాత్విక బుద్ధితో అర్థం చేసుకుంటే సాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు సాత్వికుడే, మంచివాడే. ఎందుకంటే ప్రతి మానవుడిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. వాడిలోని దుష్టత్వము వాడి సహజ లక్షణం కాదు. పరిసరాల ప్రభావం, పెరిగిన వాతావరణం, పూర్వజన్మ సంస్కారం వీటి వలన వచ్చింది. ఉదాహరణకు శ్రీగంధం చెక్కను తీసుకోండి. దాని సహజ లక్షణం సువాసనలు వెదజల్లడం. కానీ ఆ గంధపు చెక్కను వాడకుండా మూల పడేస్తే దానికి దుమ్ము పట్టి, మకిల పట్టి అది దుర్వాసన వేస్తుంది. ఆ గంధపు చెక్కను తీసుకుని శుభ్రంగా రుద్ది, కడిగి సానరాయి మీద పెట్టి రుద్దితే ఆ గంధపు చెక్క నుండి సువాసన కలిగిన గంధం వస్తుంది. అలాగే పూర్వజన్మ వాసనలు, పరిసర ప్రభావాలు మానవునిలోని ధార్మికతను, మంచితనాన్ని కప్పినప్పుడు గంధపు చెక్కను మంచినీటితో కడిగినట్లు మన మంచితనంతో ఆ దుర్మార్గుడిని కూడా సన్మార్గుడిగా మార్చవచ్చు. ఈ ప్రక్రియలో ఆ దుర్మార్గుడిని శిక్షించవచ్చు. ఆ శిక్ష ద్వేషంతో కాకుండా ప్రేమతో ఆ దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చాలి అనే సద్బుద్ధితో అయి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను దండించడం, గురువులు శిష్యులను దండించడం, ప్రభుత్వం నేరస్తులను దండించడం ఇలాంటిదే. అలాగే సాధువులు కూడా తమ సాధు ప్రవర్తనతో దుర్మార్గులను, పాపులను కూడా తమ ప్రేమతో
సన్మార్గులుగా మార్చిన సంఘటనలు మన పురాణాలలో అక్కడక్కడ కనిపిస్తాయి. అందుకే సాధువులు అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. అంటే రాగద్వేషములు లేకుండా ఉండాలి. ఎవరి పట్ల శత్రుత్వము, ద్వేషభావన పెంచుకోకూడదు. ఈ దేహం మీద అభిమానము తగ్గించుకోవాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు. యోగి అయిన వాడు ఎల్లప్పుడూ తన మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. బయట ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు కావాలని ఆశపడకూడదు. ఊరికే ఇస్తున్నారు కదా అని ఇతరుల నుండి ఏమీ ఉచితంగా తీసుకోకూడదు. సాధకుడు అయినవాడు ఈ లక్షణములు కలిగి ఉండాలి. పరమాత్మ యోగి ఎలా ఉండాలో ఇక్కడ వివరించాడు. దీనినే ధ్యానం చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు అని కూడా అనవచ్చు. దీనినే ఆంతరంగిక సాధన అని కూడా అనవచ్చు. ధ్యానం ఒంటరిగా చేయాలి, 10 మందిలో చేయకూడదు. ఎందుకంటే ఏకాగ్రత కుదరదు. కాబట్టి ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి. బహిరంగ ప్రదేశం కూడా రహస్యస్థిత అంటే రహస్య ప్రదేశంలో కూర్చోవాలి. అంటే ఎవరికీ కనపడకుండా అని కాదు. ఎటువంటి శబ్దములు వినపడకుండా ధ్యానమునకు, ఏకాగ్రతకు ఆటంకం కలగని చోట అని అర్థం. ఏకాకి అంటే ఒంటరిగా కూర్చోవాలి. యత చిత్తాత్మ అంటే చిత్తమును అంటే మనోబుద్ధులను, ఇంద్రియములను నిగ్రహించాలి. అటు ఇటు పోకుండా నియమించాలి. నిరాశి అంటే ఈ ధ్యానం చేస్తే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, శక్తులు వస్తాయి అనే ఆశ లేకుండా ధ్యానం చేయాలి. అపరిగ్రహ అంటే స్వాముల వారు ధ్యానం చేస్తున్నారని తన భక్తులు తనకు కానుకలు తేవాలని, పాదపూజ చేయాలని అనుకోకూడదు. ఇంకా భక్తులు రాలేదే, కానుకలు తేలేదే అంటూ ఓరకంటితో చూస్తూ ధ్యానం చేయకూడదు. కాబట్టి ధ్యానం బహిరంగ స్థలంలో చేయకూడదు. ఇతరులు మెచ్చుకోవడం కోసం ధ్యానం చేయకూడదు. ఇతరులు చూస్తున్నారా లేదా అని చేయకూడదు. ధ్యానము భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేసే ప్రక్రియ. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు. పూర్వం ఋషులు, మునులు అరణ్యాలకు పోయి కుటీరాలు నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకునేవారు. గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశాలలో ఇళ్ళు కట్టుకొని ధ్యానం చేసేవారు. ఈ రోజుల్లో అది కుదరదు. కాబట్టి ఇంట్లోనే ఒక మూల ఏకాంతమైన గదిలో ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని మా పూజ గది చూడండి ఎలా అలంకరించామో అని చెప్పుకోవడానికి కాదు. తర్వాత ఏకాంతంలో ఉండాలి. 10 మందిలో ధ్యానం కుదరదు. 10 మందిలో వాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అనే ధ్యాస ఉంటుంది. ఇంద్రియ నిగ్రహమో మనోనిగ్రహమో మనకు తెలిసిందే. మితాహారం తీసుకోవాలి. మనసును కట్టడి చేయాలి. తాను చేసే ధ్యానం గురించి ప్రచారం చేసుకొని దాని వలన లబ్ధి పొందకూడదు. ఎటువంటి కానుకలు తీసుకోకూడదు. ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించే కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఉదయం సత్వగుణం అధికంగా ఉంటుంది. శరీరము, మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఉదయం ధ్యానమునకు యోగ్యమైంది. సాయంత్రం రజోగుణం తగ్గుతూ తమోగుణం హెచ్చుతూ ఉంటుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది. అందుకని ధ్యానమునకు ఉదయకాలం శ్రేష్టమైనది అని నిర్ణయించారు. ఈ నియమాలు పాటించి ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం కూడా వస్తుంది. అందుకే సతతం అని అన్నారు. ప్రతిదినము క్రమం తప్పకుండా నియమిత కాలం పాటు చేయాలి. అంతేకాని మనకు ఇష్టం వచ్చిన రోజుల్లో, పండుగలలో, పర్వదినాలలో మాత్రమే చేయకూడదు. తర్వాత ఏకాంత ప్రదేశంలో ఎలా కూర్చోవాలి, ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు చెప్పబోతున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.